పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాల ఆరోపణలను పోలీసు నియామక బోర్డు కొట్టిపారేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని ఆందోళనకు దిగిన అభ్యర్థులకు స్పష్టం చేసింది. అపోహలకు తావు లేకుండా చరిత్రలో తొలిసారిగా ఈ నెల 24 తర్వాత అభ్యర్థులకు ఛాలెంజ్ అవకాశం కల్పించామని వివరించింది. కానిస్టేబుళ్ల నియామక ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఆదిలాబాద్ పోలీస్ కార్యాలయం వద్ద కొందరు అభ్యర్థులు, హైదరాబాద్ డీజీపీ కార్యాలయం ఎదుట మరికొందరు అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని కానిస్టేబుళ్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించి 10% మందికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. 3 days నుండి మేము తిరుగుతున్నాం. కట్ ఆఫ్ మార్క్స్ పెట్టకుండా వాళ్ళు పోస్టులు ఎలా రిలీజ్ చేస్తారు సార్? మా పోస్టులు మాకు ఫిల్ చేయండి. మాకు పాస్ అయిన వాళ్ళకి 65 వచ్చి 61 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. 70 వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు సార్. 73 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు సార్. ఎస్సీ లోకల్ సార్ ఇక్కడ నేను, కానీ మిగిలిన 65 వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి సార్. నాకు 83 ఎస్సీ కాస్ట్, హైదరాబాద్ లోకల్ అయినా కూడా నాకు రాలేదు సార్. చిన్న ఏజ్ వాళ్ళకి 21 ఏజ్ వాళ్ళకి వచ్చాయి. నాది ఇదే ఛాన్స్, మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ కూడా లేదు. నాకు రాలేదు ఇప్పటికి ఇంకా జాబ్ సార్. 70 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి సార్ ఎస్సీలో, మరి బీసీలో 80 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి సార్. ఇంత కష్టపడడం సార్, మాకు రాలేదు సార్. మాకి అసలు ఓసీ ఆయనకు ఏఆర్ వచ్చినప్పుడు ఈయనకు బీసీడీ ఆయనకు ఇంకా మంచిది రావాలా, కానీ రాలేదు. కారణం ఏమి? ఏ అబ్బాయికి ఎందుకు వచ్చింది, ఏ కారణంతో వచ్చింది అని పెట్టాలా, అది మేము డిమాండ్ చేస్తాం. ఈ ఆరోపణలను పోలీస్ నియామక సంస్థ తోసిపుచ్చింది. పరీక్షలపై ఎవరూ అపోహ చెందాల్సిన పనిలేదని సంస్థ చైర్మన్ పూర్ణచంద్రారావు వివరణ ఇచ్చారు. కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు రావడం, కేటగిరీ వారీగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి వచ్చినందునే కటాఫ్ మార్కులు వెలువరించడం కొంత ఆలస్యమైనట్టు చెప్పారు. ఒక క్యాండిడేట్ కి తక్కువ మార్కులు వచ్చినా సెలక్షన్ వచ్చిందని, ఆ క్యాండిడేట్ ఎస్టీ అబారిజినల్ ట్రైబ్, ఆ క్యాండిడేట్ ఆదిలాబాద్ వ్యక్తి, ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి కట్ ఆఫ్ మరింత తక్కువగా ఉంటుంది. అయితే ఆ క్యాండిడేట్ కి సివిల్ వచ్చింది. అతను మాత్రం కోరుకున్నది టిఎస్ఎస్పి ఫస్ట్ కోరుకున్నాడు, సివిల్ కోరుకున్నాడు, థర్డ్ ప్రిఫరెన్స్. ఎవరికైనా కానీ అనుమానం వస్తుంది, అతని కట్ ఆఫ్ కన్నా పైనే ఉన్నాడు. అతను కాకుండా అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకా 5 సెలెక్ట్ అయ్యారు. సో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా నిరాధారం. కోర్టు ఉత్తర్వుల మేరకు మనకు జీవో వచ్చింది, ప్రతి వర్గంలో కూడా స్పెషల్ కేటగిరీస్కి ఇవ్వాలి అని చెప్పి. హారిజాంటల్ ఇవ్వాలనేటప్పటికీ వేరియబుల్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కువ అవడంతో ఈ కట్ ఆఫ్ లిస్ట్ చూడండి, ప్రతి జిల్లాకి మేము కట్ ఆఫ్లు ఇవ్వాలి. సో ఆన్లైన్లో 24 నుంచి వాళ్ళు ఛాలెంజ్ ఆప్షన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. వారికి ఖచ్చితమైన లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం వస్తుంది. సంతృప్తి చెందకపోతే కోర్టుల ద్వారా వాళ్ళు చర్య కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలగ్గకుండా 10,000 మంది మెరికల్ లాంటి అభ్యర్థులను ఎంపిక చేశామని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు.